సౌలా సహోదరా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచితిని. అంతకు ముందు 3 రోజుల ముందు ఒక అద్భుతం జరిగింది. అక్కడ క్రీస్తు నమ్మిన వారిని హింసించడానికి అంతకుముందు అనేకులను గుర్రాలతో తొక్కించాడు, కాళ్ళు ఎరగొట్టాడు, స్టెఫన్ వాడిని కూడా చంపించి దాన్ని సాక్ష్యంగా నిలిచిన ఈ సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి మరలా హింసించడానికి బయలుదేరు దమస్కు మార్గంలో నిలిచిపోయాడు. ఆయన ఏమని, సౌలా సౌలా నన్నెందుకు హింసించుతున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అదే పౌలు అంటే సౌలుగా ఉన్న వ్యక్తి. ఈ పిలిచిన పిలుపు, ఆ వెలుగు చూసి కింద పడినవాడు ఆ గర్వంధుడే కదా, కోపిష్టే కదా, మూర్ఖుడే కదా, క్రైస్తవులు హింసించేవాడిగా ఉన్నాడు కదా. ఎవడవరా నువ్వు అన్నాడా? ఎవడివి ప్రభు అంటున్నాడు. అంటే ఆ స్వరములోని మాధుర్యం చూడండి, మార్చేసింది మనిషిని. ఆ స్వరములు ఉన్న రుచి కోపిష్టి కూడా, మూర్ఖుడు కూడా ఎవడివి అనవలసింది ఎవరివి ప్రభు అంటున్నాడు. అంటే నాయనా, నీవు హింసించుతున్నా యేసుని అంటున్నావు. నిన్నెప్పుడు హింసించాను ప్రభా, అసలు నువ్వు నాకు తెలియదే అన్నాడు. వెంటనే గతం గుర్తుకొచ్చేసింది అన్నకి. అయ్యో, యేసుక్రీస్తు ప్రభువుని పేరు పెట్టుకుంటున్నాడు, వారిని అందరిని హింసించాను, అందరిని కొట్టాను, తిట్టాను, చంపాను, సాక్షులుగా ఉన్నాను అంటే వాళ్ళ మీద పడే ప్రతి దెబ్బ ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? క్రీస్తు మీద పడుతుందా? అందుకని ఆయన నీవు హింసించుతున్న యేసుని అంటున్నాడు. అంటే నేను హింసించింది వాళ్ళని కాదు, వాళ్ళ మీద హింసించే ప్రతి దెబ్బ ఎవరి మీద పడింది? క్రీస్తు మీద పడింది. ఈ రోజు నువ్వు చేసే ప్రతిక్రియ క్రీస్తు మీదకి వస్తుందో లేదో నీకు తెలుసా తెలీదా? అసహించుకునే స్థితి, కోపపు స్థితి, ద్వేషించే స్థితి, అహంకార స్థితి, గర్వపు స్థితి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన హేయక్రియలు ఉన్నటువంటి నీ బ్రతుకులో ఇవన్నీ ఎవరి మీదకి వస్తున్నాయో తెలుసా? క్రీస్తు మీదకి వస్తున్నాయని నువ్వు ఎరగవా? అందుడై పడి ఉన్నాడు, సత్రంలో ఉన్నాడు. అన్నయ్యకి చెప్తున్నాడు, అన్నయ్య ఫలాని సత్రమందు సౌలు పడినాడు, నీ వెళ్ళి అతను ప్రార్థించంటే ఆయన అంటాడు, ప్రభువా నీకు తెలియదా ఇటువంటి వాడని మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్నాడు, అతడు నాకు కావలసినది నా నిమిత్తమై ఎన్ని శ్రమలు అతను పడాలో నేను చూపిస్తాను వీళ్ళు అంటున్నాడు. వదిలాడు ఆయన.